హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాత్రేనా అండ్ నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. జనసేన ఎప్పుడైతే బీజేపీతోని కలిసిందో అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, జనసేనకు కానివ్వండి, ఆ పార్టీకి కూడా ఇంకా విలువ పెరగడం, ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా చాలా మంది కూడా జనసేన కావాలి, మేము పవన్ కళ్యాణ్ గారితో నడవాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు. మరి ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే జాతీయ పార్టీగా జనసేన అని కూడా చెప్పవచ్చు. ఎందుకు అంటే ఈ రోజు ఇంకా మనం ఇంకా డీప్ గా లోపలికి వెళ్తే ఏంటంటే ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఎవరు రావచ్చు అని అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ సీఎం లాగా వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సింది కూడా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ కానివ్వండి, ఆ క్రేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో అధికారంలోకి రాక ముందటి నుంచే ఉన్నది. అధికారంలోకి వచ్చినాక డిప్యూటీ సీఎం లెక్క అయినాక ఇంకా పెరిగింది. దాని తర్వాత బీజేపీతోని కలిసి ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా అక్కడ క్యాంపెయిన్ చేయడం ద్వారా ఇంకొంచెం ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానివ్వండి అవన్నీ కూడా జనసేనకు పెరిగిందని చెప్పవచ్చు. అట్లనే బీజేపీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఏదైతే చేస్తా ఉన్నారో దానివల్ల బీజేపీకి కూడా చాలా ప్లేస్లలో కూడా పాజిటివే జరిగింది, ప్లస్ అయింది, సీట్లు కూడా అక్కడ గెలవడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే దక్షిణాదిలోనూ బలపడేందుకు ముందు ప్రణాళికలతో బీజేపీ జనసేనతో కలిసి జనసేనను ఇక్కడ దింపి మెల్లగా అడుగులు వేద్దామని చెప్పి చూస్తా ఉన్నది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక మనం చెప్పవచ్చు కీ ప్లేయర్ ఆఫ్ ద బీజేపీ అని కూడా చెప్పవచ్చు. మరి మొన్న మనం చూసుకున్నట్లయితే కూడా ఇక తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చి నేను పోటీ చేస్తాను, ఎందుకు చేద్దని చెప్పిండ్రు. దానివల్ల చాలా క్లాషెస్ అయినాయి. ఎవరైనా రావచ్చు తెలంగాణలో, ఎవరైనా కూడా పోటీ చేయవచ్చు, కానీ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దానివల్ల మేబీ కొంతమంది తెలంగాణలో ఇక తెలంగాణను కష్టపడి తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా అపోజ్ చేస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళందరూ కూడా అన్నారు తర్వాత, ఆ రోజు మీరు మాట్లాడేసిన మాటలు కాదు అని అన్నారు. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఎవరైనా రావచ్చు, ఇక్కడ ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు అని చెప్పి కూడా మళ్ళీ మా తెలంగాణ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగినది. మరి ఇక మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అయితే మొత్తంగా తెలుగు రాష్ట్రాలకి పరిమితం కాకుండా యావత్ భారతదేశంలో మొత్తం కూడా తెలిసేటట్టుగా ఈ రోజు ఉన్నది. ఇక మనం ఆల్రెడీ మీకు చెప్పింది, ఇక టీడీపీలో కూడా ఎంత అలయన్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా మళ్ళీ ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్ అనే చెప్తా ఉన్నారు. లోకేష్ గారికి కూడా ఛాన్స్ లేదన్న అనాలిసిస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఇక మనం వైసీపీ చూసుకున్నట్లయితే మరి వైసీపీ ముచ్చట ఏంటంటే ఏపీకి మాత్రమే పరిమితం అయిపోయింది వైసీపీ, కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. తెలంగాణ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. తెలంగాణలో రాజకీయాలు చేయాలని జగన్ అనుకోవడం లేదు, ఏపీ దాటి బయటకు వెళ్ళాలనుకోవడం కూడా లేదని చెప్పి మరి జగన్ గారు అయితే అనుకుంటా ఉన్నారు. మరి ఇక తమిళనాడు నుంచి వెళ్ళి మహారాష్ట్ర వరకు ప్రభావం చూపాలనుకుంటా ఉన్నది బీజేపీ పార్టీ. మరి అది ఎవరితోని సాధ్యమవుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మొత్తం ముందుండి నడిపిస్తా ఉన్నది బీజేపీ అయితే. ఇక అభిమానులే జనసేన కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఏపీలో జనసేన అధికారం పంచుకుంటుంది, కూటమిలో క్రియాశీలంగా ఉంది జనసేన. బీజేపీ టీడీపీల మధ్య భారతి పాత్ర పోషిస్తా ఉన్నది జనసేన. తెలంగాణలో తాగా వేస్తే బలం మరింత పెరుగుతుంది. కర్ణాటకలోనూ ఇప్పటికే అభిమానులతో జెండా ఎగురుతోంది. వచ్చే ఎన్నికల్లో అక్కడ కూడా బీజేపీతో కలిసి పోటీ చేయబోతుంది జనసేన. మరి కాంగ్రెస్ ను గద్దె దింపేందుకు జనసేన మద్దతు అవసరం అయ్యేలా ఉందని చెప్పి బీజేపీ కూడా ఆలోచిస్తా ఉన్నది. ఎందుకంటే గట్టి పోటీ ఇస్తా ఉన్నారు ఇప్పుడు జనసేన కూడా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ తెలంగాణలో హైదరాబాద్ లో మణికొండలో కూడా ఆఫీస్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పార్టీలోకి తీసుకుంటా ఉన్నది. మరి కొన్ని ఏరియాస్ నుంచి ఆల్రెడీ కొంతమందిని ఫైనల్ చేసినట్టుగానే కూడా మనం జనసేనలో జరుగుతున్న పొలిటికల్ ఏవైతే ఉందో అవన్నీ కూడా చూడొచ్చు. జనసేన కూడా ఓవరాల్ గా ఇక్కడ బీజేపీకి మద్దతుతోనే రెడీ అవుతుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. జనసేన అధినేత హీరో కావడం ఒక అడ్వాంటేజ్, ఇది వాస్తవం నిజంగా. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పవన్ పేరు పెట్టారో ఏమో కానీ కాలం కలిసి వచ్చేలా ఉన్నది. మరి బీజేపీతో కలవడం ద్వారా జనసేన రాజకీయ రాత మారిపోతుంది, ఆల్రెడీ మారిపోయింది, ఇంకా మారబోతుంది, ఇంకా పీక్ స్టేజ్కే ఉంటుంది. కానీ బీజేపీ అయితే జనసేన నుంచి ఎప్పుడు కూడా విడిపోయేటట్టుగా కూడా కూడా కనిపిస్తలేదు. సో అదే అంటున్నా, మరి ఆ పేరు ఎట్లా ఆలోచించి పెట్టుకున్నదో ఏందో కానీ ఒక మంచి బాండ్ బీజేపీకును జనసేనకి అయితే కుదిరింది. ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఉన్ను బీజేపీకి ఒక వారధిలా జనసేన అయితే ఉన్నది. అంటే అది ఎంత కీ రోల్ అనేది ఒక్కసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఆ స్టేజ్ వరకు పోవాలంటే ఎవరికి కూడా సాధ్యపడదు.
ఇన్ కేస్ ఇక్కడ అలయన్స్ లో ఉన్నా కూడా జనసేన ఏదో పొత్తులో ఉన్న పార్టీ లెక్క ఎవరు కూడా చూస్తలేరు. జనసేనకి ఆ పవర్ ఉన్నది. కార్యకర్తలు కానివ్వండి ఎవరైనా కూడా ఇప్పటికీ ఇంకా వేరే వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా జన సైనికులు అందరూ కూడా జనసేన రావాలి అని తెలుగు రాష్ట్రాలలోనే కాదు వేరే రాష్ట్రాలలో కూడా అనుకుంటా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏడదాకా పోయింది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటిది పవన్ కళ్యాణ్ గారికి అంటే హీరో కావడం. అది ఒక చాలా పెద్ద ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారికి. మరి ఇక మహారాష్ట్రలోనూ జనసేన నిర్మాణం జరుగుతోంది. గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన సీట్లన్నీ కూడా బీజేపీ గెలిచింది. ఈ అంతగానం చేసినప్పుడు బీజేపీ ఎట్లా వదులుకుంటుంది పవన్ కళ్యాణ్ గారిని? వదులుకోలేదు కదా. సోలాపూర్తో సహా తెలుగు ప్రజల ప్రభావం ఉన్న ప్రాంతాలలో పవన్ ప్రచారం సాగించారు. బీజేపీ అభ్యర్థుల గెలుపులో కీలక భూమిక పోషించారు పవన్ కళ్యాణ్ గారు. తమిళనాడులోను పవన్ కు అభిమానులు ఉన్నారు. అక్కడ కూడా జనసేన కావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నారు. నేను చెప్పింది కూడా కాదు, తెలుగు స్టేట్స్ అనే కాదు బయట స్టేట్స్ లో కూడా జనాలందరూ కూడా అక్కడ జనసేన కావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆ అవకాశం లేదు. ఏపీ తెలంగాణను దాటి వెళ్ళలేదు. ఏది టీడీపీ అనేది తెలుగుదేశాలు దాటి వెళ్ళే ఛాన్స్ అనేది టీడీపీకి లేదు. ఏదున్నా కూడా తెలుగు రాష్ట్రాలలోనే కొట్టుకోవాలి. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. కేసీఆర్ గారు ఏమైంది, ఇక్కడ పార్టీ పెట్టిండ్రు, నేను పోయి దేశాన్ని వెళ్తా అని అన్నారు. ఏమైంది, తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ఫామ్ హౌస్ లో కూర్చునేటట్టు చేసిండ్రు జనాలందరూ కూడా. అదేదో టీఆర్ఎస్ లేకుంటే మళ్ళీ ఈ పార్టీకి అధికారంలో ఉంటుండే. బీఆర్ఎస్ గా చేసి ఇప్పుడు ఆంధ్రాలో అక్కడిక్కడ నేను పోయి వెళ్తానన్నారు. ఏమైంది, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత ప్లస్ పాయింట్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా అదొక ప్లస్ పాయింట్ అవుతుంది ఎప్పటికీ కూడా. మరి గతంలో చూసుకున్నట్లయితే చిరంజీవి గారు గెలవలేదు కదా అంటే అప్పటి రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విజయ్ గారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో పార్టీ పెట్టిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు. అదొక ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది ఎవరికైనా కూడా. హీరోగా కావడం, యాక్టర్గా ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ఎవరికైనా కూడా. అది ఉండబట్టే ఈరోజు తమిళనాడులో కానివ్వండి ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆడ ఉండాలి, మేము జాయిన్ అవుతాం, మేము గెలిపిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అంటే బీజేపీ ఎంత ప్లస్ పాయింట్ అవుతుంది బీజేపీకి జనసేనతో అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక రాజకీయాలు అంటే గిట్లు ఉండాలి. ఇక తెలుగుదేశాన్ని హిందీ రాష్ట్రాలు ఎవరు కూడా కోరుకోరు. అది కాని పని కాదు. మీరు అటు సైడ్ ఆలోచించినా కూడా వేస్ట్. టీడీపీ ఏది ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాలల్లో రాజకీయాలు చేసుకోవాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేసుకోవాలి. అంతే తప్పించి అది దాటి పోదామంటే కష్టం. బీఆర్ఎస్ అయినా కూడా అంతే. తెలంగాణలో బీఆర్ఎస్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చేసుకోవాలి. దీన్ని దాటిపోయే ఛాన్సెస్ వీళ్ళిద్దరికీ లేవు. కానీ జనసేనకు ఉన్నది. జనసేనకు అదొక ప్లస్ పాయింట్ అనుకోవాలి. జనసేనకు ఆ ఛాన్స్ అనేది ఉంది అక్కడ. మరి జనసేన అనే పార్టీ పై ప్రాంతీయ భావం కనిపించదు. ఎక్కడ విస్తరించుకున్నా పెద్దగా అభ్యంతరం ఉండదు. సో ఇది మొత్తానికి అయితే జనసేనకు సంబంధించి జాతీయ పార్టీగా ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా అంటానే ఉన్నారు. ఇక బీజేపీకి సంబంధించి మెయిన్ పార్టీ అది పవన్ కళ్యాణ్ గారు కూడా మోదీ గారితో కానివ్వండి ఏదైనా కూడా మాట్లాడడానికి డైరెక్ట్ గా ఛాన్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళకైనా కొంచెం ఇబ్బంది ఉంటుండే కావచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారికి అట్లా లేదు కదా. సో ఇది ముచ్చడం. మరి మొత్తానికి జనసేన జాతీయ పార్టీగా జనసేన అని చెప్పి ఇక ఫిక్స్ అయిపోవాలి అందరు. మరి ఇక దక్షిణాదిలో కూడా బలపడేందుకు ముందుగా ప్రణాళికలు వేస్తా ఉన్నారు కాబట్టి ఇది. ఇక దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.